హాయ్ ఫ్రెండ్స్, నేనైతే అమావాస్య కదా ఫ్రెండ్స్ రేపు, అందుకని నేను అన్నీ తోముకున్నాను. దేవుడి సామాన్లన్నీ తోమపెట్టుకొని క్లీన్ చేసుకున్నాను. దేవుడి గది అయితే నా వస్తువులన్నీ దేవుడికి ఏమేమి ఉండే వస్తువులన్నీ మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇవి ప్లేట్లు ఫ్రెండ్స్. ఇవి అన్ని సైజులు వారీగా ఉన్నాయి. 12 ప్లేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే అమ్మవారు స్వామివారి కింద పెట్టుకునే దానికి వాటికి ఉండాలి కదా ఫ్రెండ్స్, అందుకని అవి. మళ్ళా ఇవి అక్షంతలు కలుపుకోను. ఒక్కొక్కసారి నేను దీంట్లో వినాయకుని పెట్టి అభిషేకం చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇది ఇంకా ఈ చిన్ని కృష్ణయ్యన అయితే మా అన్నయ్య కొనిచ్చారు. మేము టూర్కి వెళ్ళినప్పుడు ఉడిపికి వెళ్ళాము ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళినప్పుడు ఇది బాగుంది అంటుంటే ఇది తీస్తాలమ్మ నేనని తీయించారు మా అన్నయ్య గారు. నాకు చాలా ఇష్టం ఈ కృష్ణయ్య అంటే. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే మేము షిరిడీకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఈ సాయిబాబాని షిరిడీకి వెళ్ళాము మేము. అయిపోతుంది 15 ఏళ్ళు అయిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడు తెచ్చుకున్నాం మేము. ఇది రేడియంది. నైట్ అయితే ఈ 2 కృష్ణుడు, ఇది సాయిబాబా విగ్రహం 2 రేడియం కాబట్టి నైట్ తెల్లగా భలే కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి నాకు చాలా ఇష్టం అవి. ఇంకా ఇవైతే ఈ 2 నేను మీషోలో బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇది మా అమ్మది ఇచ్చింది. ఇది ఒకటి ఉంది, నెల్లూరులో కొనుక్కున్నాను. ఇది దీని మీద అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకుంటాను. అటు ఇటు దీపాలు కింద ఉంటాయి కాబట్టి ఇవి 2 తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ 2 తీసుకున్నాను మీషోలో. వీటి మీద దీపాలు పెట్టుకుంటాను, దానిపైన అమ్మవారిని పెట్టుకుంటాను. ఇంకా ఇదైతే చూడండి ఫ్రెండ్స్, శంఖం. ఈ శంఖం ఒరిజినల్ ఫ్రెండ్స్. ఇది మేము నెల్లూరులో మైపాడు బీచ్కి వెళ్ళాము. అప్పుడు మా చెల్లెలి కొడుకు దినేష్ అని, వాడికి ఇదే మునుగుతుంటారు కదా మైపాడు బీచ్లో, అప్పుడు దొరికింది ఇది. నేను అడిగాను, రే నాకు ఇవ్వరా, నేను అభిషేకం చేసుకుంటాను ఇవి అంటే పాపం ఇచ్చాడు. అది ఫ్రెండ్స్. ఇది కూడా ఇదంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం రియల్గా సముద్రంలో నుంచే వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇది లక్ష్మీదేవి స్వరూపం. దీన్ని కూడా పెట్టుకుంటాను నేను. దీంతో అభిషేకం చేసుకుంటాను స్వామికి, అమ్మవారికి. దీంట్లో ఎప్పుడు నీళ్ళు ఉంచి పెడతాను ఫ్రెండ్స్. ఇది దేవుడి గదిలో ఎప్పుడు స్వామికి ఎదురుకొని ఇట్టు పెట్టాలి ఫ్రెండ్స్. ఇది ఉంది కదా తోక భాగం, ఇది ఇట్టు పెట్టాలి. ఎప్పుడు నీళ్ళు పోసి పెట్టాలి. మీ ఇళ్ళల్లో కూడా ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు. ఇది ఒరిజినల్. ఇది ఆల్రెడీ నేనైతే కొనుక్కున్నాను విశాఖపట్నం పోయినప్పుడు ఆర్కే బీచ్ దగ్గర. అది ఒరిజినల్ కాదనిపిస్తుంది నాకు. ఇది ఒరిజినల్ అంటే పల్చగా ఉంది ఫ్రెండ్స్. చాలా పల్చగా డెలికేట్గా ఉంటుంది. వెయిట్ అయితే చాలా ఉంది బాగా. అదిగాక ఇక్కడ హోల్ ఉండదు ఫ్రెండ్స్. మామూలుగా శంఖంకి ఇక్కడ హోల్ ఉంటుంది కదా, దీనికి ఇంకా ఇట్లా తీసుకొని సముద్రంలో నుంచి వాళ్ళు గ్రైండింగ్ చేసి హోల్ పెట్టి అవన్నీ చేస్తారంట. ఇది ఒరిజినల్గా మనకు వచ్చినట్టు పెట్టుకున్నాను ఇది. ఇంకా ఇదైతే ఈ గోమాత. నా పెళ్ళికి ముందు చిన్నప్పుడు నాకు బొమ్మలు అంటే ఇష్టం ఫ్రెండ్స్. అప్పుడు కొనుక్కున్నాను ఇది. చూడండి, బాగుంది కదా. ఇది పెళ్ళి కూడా నేను నాతోనే తెచ్చుకున్నాను. ఇదొకటి. అమ్మ తల్లి బిడ్డ బొమ్మ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది కూడా ఉంది. అది నేను మా అమ్మాయికి ఇచ్చాను. అది కూడా మా అమ్మ తీసిచ్చింది అది. ఇంకా ఇది రాగి చెంబు. ఇవి ఎందుకంటే ఇవి పసుపు నీళ్ళు అభిషేకం చేసుకునేటప్పుడు పసుపు నీళ్ళు, గంధం నీళ్ళు, పాలు, ఇంకా తేనె, ఇంకా పంచామృతం అన్నీ కలుపుకొని అభిషేకాలు చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. అప్పుడు ఉంటాయని చెప్పి ఇత్తలివి ఇక్కడ కొనుక్కున్నాను ఈ మధ్య బెంగళూరుకి వచ్చాక. ఇవి ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్నవి. ఇదైతే మొన్న ఈ మధ్య కంచికి వెళ్ళాము ఫ్రెండ్స్. కంచి కామాక్షమ్మ గుడికి వెళ్ళాము. అక్కడ షాప్లో పెట్టుంటే ఈ కమలం దీపాలు ఇవి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి 200. ఇవి చాలా బాగుంటాయి, గట్టిగా భలే ముద్దుగా ఉంటాయి. ఈ దీపాలు ఇష్టం నాకు బాగా. ఇంకా ఇంకేంటంటే ఈ అమ్మవారు చూడండి ఫ్రెండ్స్. రోజు చూసేదే మీరు ఈ అమ్మవారిని.
కనకదుర్గమ్మ వారు. ఇది మా పెద్దమ్మాయి నాకు బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చింది ఫస్ట్ ఈ విగ్రహం. ఇంకా ఈ విగ్రహం చూసినప్పటి నుంచి నేను అభిషేకాలన్నీ చేసుకోవటం మొదలుపెట్టాను ఫ్రెండ్స్. చూడండి, రోజు చూస్తారు మీరు, అయినా ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు అమ్మని. చూడండి, అన్నీ ఈరోజు క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్తో. అంటే ఎప్పుడు చేసుకుంటాను, కానీ మీతో షేర్ చేసుకుంటామని వీడియో తీస్తున్నాను అన్నీ. ఇది ఇంకా ఇది అన్నపూర్ణమ్మ విగ్రహం ఫ్రెండ్స్. ఇది మా అమ్మ ఇట్లా తెచ్చిచ్చింది. కొంచెం ఇది కొంచెం వీక్గా ఉంటుంది, కొంచెం కాళ్ళు ఏంటంటే ఇట్లా స్టాండ్ లాగా ఉంటాయి ఇక్కడ కూర్చున్నట్టు, కానీ విగ్రహం లాగా అనిపించదు. నేను తీసుకుందాం అనుకున్నా, కానీ ఇది వేస్ట్ అయిపోద్ది కదా, అమ్మది ఇచ్చింది గుర్తుగా ఉంటుందని ఇది పెట్టుకున్నాను నేను. మొన్న కాశీకి వెళ్ళినప్పుడు మా అమ్మాయి తెచ్చిచ్చాను నేను విగ్రహం, బాగుంటుంది అది. అది ఇంకా ఈ రెండు మాత్రం మీషోలో బుక్ చేసుకున్నాను. దీపాలు పిచ్చి ఫ్రెండ్స్ నాకు బాగా. దీపాలు ఎన్ని ఉన్నా కూడా మార్చుకుంటా ఉంటా వారం వారం. చూడండి, బాగుండలే, 5 ఒత్తులు వేసుకునేది, కానీ నేను మధ్యలో ఒక ఒత్తే పెట్టుకుంటాను. ఇవి దీపాలు. ఇది వచ్చి మా చిన్నమ్మాయి నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చింది. అమ్మ నువ్వు అభిషేకం చేసుకుంటావు కదా అనేసి ఇది కొనిచ్చింది. అన్నీ నాకు ఇష్టమైనవి ఫ్రెండ్స్ ఇవి. ఇది ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఈ అమ్మవారు లక్ష్మీదేవి, మహాలక్ష్మీదేవి. ఇది చూడండి, శివలింగము నాగపడగతో ఉండేది ఇట్లా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది నేను రోజు అభిషేకాలు చేసుకునేటివి. ఇది వెంకటేశ్వర స్వామి విగ్రహం. ఈ 3 మాత్రం గోవిందరాజ స్వామి గుడి ఉంది కదా ఫ్రెండ్స్, ఇంకా కూడా ఉన్నాయి. ఇవి ఫ్రెండ్స్, ఇవి మా చిన్నాళ్ళుడు తీసిచ్చారు ఫ్రెండ్స్. ఇవి గోవిందరాజ స్వామి గుడి కాడికి వెళ్ళాం తిరుమల పోయి వచ్చేటప్పుడు. ఇవి భలే ఉంటాయి ఫ్రెండ్స్, చాలా వెయిట్ ఉంటాయి. ఇవి ఏనుగులు భలే ముద్దుగా. ఇవి తీయిచ్చాడు నాకు గిఫ్ట్గా, గుర్తుగా ఉంటుందని. ఇవి చూడండి, ఏనుగులు ఎంత బాగున్నాయి. రోజు చూస్తుంటారు నేను పూజలు చేసుకునేటప్పుడు. అవి ఇంకా ఆ శివుడికి అభిషేకం చేసుకునేటప్పుడు అయితే ఇట్లా పోసుకుంటాం ఫ్రెండ్స్, మామూలుగా బిందెలతోటి అన్నీ గంధం నీళ్ళు, పాలు, ఇంకా ఏమో పోసుకుంటా, అన్నీ పసుపు నీళ్ళు, అన్నీ కుంకుమ నీళ్ళు. కానీ రోజు అయితే మాత్రం నేను కాశీ నుంచి గంగా వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్, బాగా పెద్ద క్యాన్కి. అది దాంతో కొంచెం ఇటు పెట్టేసి చూడండి, ఇటు పెట్టి దీంట్లో హోల్ ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి మీకు కూడా తెలిసే ఉంటుంది. చూడండి, ఈ అడుగున హోల్ ఉంటుంది. దీన్ని ఇటు పెట్టేసేది, దీంట్లోంచి పడతా ఉంటాయి ఫ్రెండ్స్ వాటర్ పోసుకుంటే. అది కాశీలో తెచ్చుకున్నాను ఈ మధ్య. కాశీ పోయినప్పుడు తెచ్చుకుంటే రోజు కొంచెం నీళ్ళు దీంట్లో పోస్తాను ఫ్రెండ్స్. అప్పుడు దీంట్లోంచి పడతా ఉంటాయి. ఆ శివయ్యకి గంగాదేవితో జలాభిషేకం చేస్తే చాలా మంచిది కదా ఫ్రెండ్స్, అందుకే అది తెచ్చుకున్నాను. ఇంకా కాశీలో ఇది కూడా కొన్నాను ఫ్రెండ్స్, సింహాసనం. అన్నీ చాలా వెయిట్ ఫ్రెండ్స్. ఇది 1100 ఏమో చెప్పాడు, 800కో 700కో ఇచ్చాడు. ఇది మా వారు అంటే ఎందుకు నీకు పిచ్చి అన్నీ పెట్టుకుంటా ఉంటామని, కానీ నాకు చాలా రోజు ఇష్టంగా ఉండింది సింహాసనం తీసుకోవాలని. దీంట్లో ఏ రోజు ఏ వారం ఏ అమ్మవార్లకి స్వామివారికి అభిషేకాలు అవి చేస్తానో వాళ్ళని మాత్రం కూర్చోబెట్టి పూజ చేసుకుంటాను, మిగతా అప్పుడు అది పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇది ఇంకా ఇవి మీషోలో బుక్ చేసుకున్నాం దీపాలు. ఇవి కదా తామరపూ దీపాలు ఇవి. ఇంకా ఇది విశేషమైన పర్వదినాల్లో పూజ చేసుకున్నప్పుడు పంచహారతి అని 5 ఒత్తులు పెట్టి హారతి ఇచ్చుకుంటాం. ఇది ఇత్తడి, అన్ని ఇత్తలు వేస్తుంది. ఇంకా ఈ శంకుచక్ర దీపాలు శనివారం వస్తే వెలిగించుకుంటాను ఫ్రెండ్స్. శంఖం, చక్రం. ఇవి కూడా గోవిందరాజ స్వామి గుడి దగ్గరే. ఇంకా ఇవి ఈ అమ్మవారివి, వెంకటేశ్వర స్వామి, ఇవి శివుడు, ఏనుగులు అన్నీ అక్కడ కొనుక్కున్నాను ఫ్రెండ్స్.
ఇంకా మనం ఇంకా ముఖ్యమైన ఆయన మర్చిపోయాం, నందీశ్వరుడు కూడా శివుడితోటే నందీశ్వరుడు. ఇది అయితే పూలలో ఎన్నిసార్లు పొయ్యి మళ్ళీ దొరుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ పూలతోటే గబక్కమని ఎత్తేస్తాను, తొట్లలోనే పెడతాను కాబట్టి ప్రాబ్లం లే. మళ్ళీ ఏది నందీశ్వరుడు ఏదని ఎత్తుక్కొని మళ్ళీ చూసుకుంటే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా వెండి పంచపాత్ర స్పూన్ ఫ్రెండ్స్. ఇది వెండి తట్ట. ఇంకోటి కూడా ఉంది వెండి తట్ట. ఇవేంటంటే ఇవి కూడా దీపాలు, మార్బుల్ దీపాలు అని కొన్నాను ఫ్రెండ్స్ మీషోలో. కానీ నేను ఇప్పుడు వీటిల్లో పసుపు కుంకుమ వేసి అమ్మవారి దగ్గర పెడతాను. అది ఇంకా ఇది వెండి పాత్రేను, ప్రసాదం చేసుకున్నప్పుడు రోజు ఏదైనా అని దీంట్లో పెడతాను. ఇంకా రోజు ఏకహారతి, దీపాలు వెలిగించుకునేదానికి కానీ హారతి తీసుకుని ఏకహారతి అంటారు కదా, అది ఇది. ఇంకా ఇవన్నీ దండలు ఫ్రెండ్స్. నేను గోవిందరావుల సంగుడికి పోయినప్పుడు ఇవి అమ్ముతున్నారు, ముత్యాల సరాల్లాగా. అవన్నీ తెచ్చుకొని ఏ విగ్రహం ఎంత సైజో అన్నీ బాగా తయారు చేసుకొని కుట్టుకొని అన్నిటికీ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి మాత్రము ఈ దండలు అక్కడ కాశీకి వెళ్ళినప్పుడు అన్ని కలర్స్ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఈ క్రిస్టల్స్, నేపాల్ క్రిస్టల్స్ అంటే ఇవి బాగుంటాయి. ఇవి కూడా కాశీలోనే తెచ్చుకున్నాయి. ఈ దండలు బాగుండు, చిన్న చిన్న విగ్రహాలకి దండలు. ఇదైతే ఫ్రెండ్స్ ఇది మా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది, వెండి కామాక్షమ్మ దీపం. మా పెద్దమ్మాయి మెచ్యూర్డ్ అయిన ఫంక్షన్కి వచ్చింది అప్పుడు. ఇదైతే గుర్తుగా ఉంటుందని మా ఫ్రెండ్ ఇచ్చింది, మా చిన్ననాటి స్నేహితురాలు. అది ఫ్రెండ్స్ ఇది. ఇంకేంటి అసలు ఫస్ట్ చూపించాల్సింది మీకు గణపయ్యని, మా బుజ్జి గణపయ్యని. ఈ బుజ్జి గణపయ్య ఎట్టొచ్చాడంటే, మేము చెన్నైకి, మా చెల్లోళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ చెన్నైలో, ఇంకో నగర్ అని అక్కడ ఉన్నారు. అప్పుడు వెళ్తాం కదా మనం మామూలుగా ఏదైనా ఒకరోజు వెళ్ళినప్పుడు పక్కింటి అమ్మాయి ఉంది ఆనందమ్మ అని. అంటే అక్కడ చెన్నైలో ఎలా పిలుస్తారంటే బిడ్డల పేర్లు పెట్టి వాళ్ళ అమ్మ నాన్న పిలుస్తారు. ఆనంద్ అయితే వాళ్ళ అబ్బాయి పేరు, వాళ్ళ అమ్మ కాబట్టి ఆనందమ్మ అది పేరు. వాళ్ళ పేరు, అమ్మాయి పేరు కూడా తెలియదు నాకు, ఆనందమ్మ అంతే. ఆ అమ్మాయి నేను ఓంశక్తి దేవాలయంకి వెళ్ళాం, గుడికి. చాలా పెద్ద గుడి అది, మారియమ్మ గుడి ఏమో, పెద్ద చెన్నైలో. చాలా ఏళ్ళు అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడు 30 ఏళ్ళు అవుతుంది. ఆడికి వెళ్ళినప్పుడు ఇది 60 రూపాయలు ఫ్రెండ్స్. ఇది ఆ అమ్మాయి తీయిచ్చింది నాకు, తీసుకో ఆంటీ నాకు గుర్తుగా ఉంచుకోండి మీరు అనేసి తీయిచ్చింది. ఫస్ట్ నాకు విగ్రహాలంటే ఇదే ఫ్రెండ్స్. ఈ విగ్రహం ఫస్ట్ వినాయకుడు, తర్వాత ఇంకా అన్నీ ఒకటి వచ్చాయి. ఇది మధురాకి వెళ్ళాం మేము, మధుర మీనాక్షమ్మ ఇది. మధురకి వెళ్ళాము టూర్కి వెళ్ళేటప్పుడు. అది చూడండి చిలక, చిన్నవి, ఈ 2 చిన్నవి, మిగతాయి కొంచెం పర్వాలా అవి. ఇంకేంటి ఇవైతే ఈ షిరిడీలో మా తమ్ముడు తెచ్చిచ్చాడు ఫ్రెండ్స్. ఇది పాదాలు, సాయిబాబా పాదాలు, మార్బుల్వి. అది ఇంకా ఇది కూడా ఫ్రెండ్స్ నేను చిన్నప్పుడే కొనుక్కున్నాను మా ఇంట్లో, మా పెళ్ళికి ముందు. అది నేను పెళ్ళయ్యాక నేను తీసుకున్నాను. దీంట్లో సాయిబాబాని పెడతాను, బాగుంటుంది సాయిబాబాని పెడితే మండపంలాగా. ఇంకా అసలు మర్చిపోయాను ఫ్రెండ్స్ ఈ సంగతి. ఇవైతే మా అమ్మ రామకోట రాసింది ఫ్రెండ్స్ మా ఇంట్లో ఉన్నప్పుడు. అప్పుడు భద్రాచలంకి వెళ్ళాము, వచ్చిన తర్వాత మేము 3 అమ్మాయిలం కదా, మా 3కి కొనిచ్చింది మా అమ్మ. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి. బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ పింగాణివి, ఇవైతే పింగాణివి. ఇవి ఫ్రెండ్స్ నా దేవుడి సామాన్లు. ఇంకా దీపస్తంభాలు పెద్దవి ఉన్నాయి, అవి మా అమ్మాయి వాళ్ళకి ఇచ్చేసాను 2 అంటే. ఇవి అప్పుడప్పుడు కొంటూనే ఉంటాను, చిన్న ప్లేట్లు ఉంటే బాగుంటాయి. డీమార్ట్ పోయినప్పుడల్లా కొనుక్కుంటానే ఉంటాను, పిచ్చి నాకు. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఏదో నా పిచ్చి వీడియో తీయాలనిపించి మీతో షేర్ చేసుకోవాలని చేసుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్.